హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్. పిల్లల కోసం అని చెప్పేసి నేను సపోటా జ్యూస్ చేద్దామని అయితే సపోటాలు తీసుకున్నానండి. నాటు సపోటాలు ఇవి. శుభ్రంగా అయితే నేను 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను. పైన మట్టి ఏదైనా పోతుంది కదా, అందుకని ఒక 4 సపోటాలు, మీడియం సైజ్ సపోటాలు అయితే తీసుకున్నానండి. ఇవి స్వీట్నెస్ ఎక్కువగా ఉన్నాయి, షుగర్ కూడా తక్కువనే యాడ్ చేశాను. మీరు చూసి తీసుకోండి, దాన్ని బట్టి స్వీట్నెస్ ఉంటే కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి, లేదు అంటే కానీ కొంచెం షుగర్ వేసుకోండి. నేను 4 సపోటాలు అయితే మొత్తం పైన తొక్క తీసేసి జ్యూస్ వరకు గింజలు అవి తీసేసి తీసుకున్నాను. అవి ఒక 1 బౌల్ అయ్యాయి. అవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. షుగర్ కూడా నేను 2 స్పూన్స్ కూడా వేయలేదండి, 1.5 స్పూన్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ చూపిస్తాను కదా, అంతే వేసాను అనమాట. షుగర్ కూడా సపోటా అనేవి తీయగా ఉంటే కనుక మీరు అసలు షుగర్ యాడ్ చేయకపోయినా ఏం కాదు. నేను తీసుకునేవి కొంచెం చప్పగా ఉండటం వల్ల మళ్ళీ పిల్లలు ఇష్టపడరేమో అని చెప్పేసి నేను ఒక 1.5 స్పూన్ అయితే షుగర్ యాడ్ చేశాను. తర్వాత చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, అవి కూడా ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ అయితే యాడ్ చేశానండి. నేను ఎక్కువ కూడా వేయలేదు. కాకపోతే ఏం చేశానంటే నేను క్రీమ్తో వేసానంటే మేగడతో వేసేసాను అనమాట. అందుకని టేస్ట్ చాలా బాగుంది. ఇంకా పైన నేను అది బ్లెండ్ చేసేసానండి. ఐస్ కూడా నేను ఏమి యూజ్ చేయలేదు. ఐస్ యూజ్ చేస్తే పిల్లలకి పెట్టకూడదు కదా, అందుకని ఐస్ అయితే యూజ్ చేయలేదు. కావాలంటే మీరు మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత, జార్లో గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకుంటే చల్లగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఐస్ అయితే యూజ్ చేయొద్దు. పైన నేను గార్నిష్ కోసం అయితే చిన్న కట్ చేసిన యాపిల్ ముక్కలు అయితే వేసాను. మీ ఇష్టం, మీరు ఏవైనా వాటర్ మెలన్ వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, బనానా వేసుకోవచ్చు. చిన్న ముక్కలు మీ పిల్లలు ఏ తింటే ఫ్రూట్స్ అవి చిన్న కట్ చేసి వేసేసుకోవచ్చు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మా పాప కూడా చాలా ఇష్టంగా అయితే తాగింది. తను కూడా చాలా బాగుంది జ్యూస్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఐస్ మాత్రం వేయొద్దండి. కావాలంటే ఒక 10 to 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసి తాగండి, చాలా బాగుంటుంది. కూల్గా హాట్ సమ్మర్లో కూల్గా జ్యూస్ చేసి పెట్టండి పిల్లలకి. డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇది నా సజెషన్ అనమాట. మా పాప కూడా ఇష్టంగా తాగింది, చాలా బాగుందని చెప్పింది. ఈసారి అయితే ఫుల్ గ్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.